థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ వీడియో జాగ్రత్తగా విని అవన్నీ నోట్ చేసుకొని ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది పీపీఆర్ అని నిర్ధారించుకోండి. పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసుకోండి. గ్రూప్ సభ్యులందరూ నమస్తే అన్న. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ లో ఓన్లీ పొట్టేళ్లే నేను ఫార్మింగ్ చేసేవాడిని. నాకు అసలు నెల్లు ఏం తెలిసేది కాదు. నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తా ఉండేవాడిని. ఎవరికన్నా తెలిసిన వాళ్ళని సీనియర్ని అడిగి సలహాలు తీసుకుంటా ఉండేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్ గా హర్షద్ అన్న వీకెండ్ ఫార్మింగ్ వీడియోస్ ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. అన్న చెప్పే కంటెంట్ నాకు బాగా నచ్చేది. ఇప్పుడు వాటి ద్వారా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను. 4 years నుంచి పొట్టేళ్ళ పెంపకంలో ఉన్నా. ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను ఫీమేల్స్. ఇప్పుడు కూడా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే హర్షద్ అన్నని అడుగుతాను, లేదంటే అన్నని అడగక్కర్లా. యూట్యూబ్ లో ప్రతి దాని గురించి క్లారిటీగా డీటెయిల్ గా అన్న ఎక్స్ప్లెనేషన్ చేశాడు అనమాట. అంత డీటెయిల్ గా ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వట్లేదు. వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అన్నా, మేము కడప నుండి మాట్లాడుతున్నాము. ఒక జీవానికి ఎక్కువ పరిచయం బట్టి ముక్కులో నుండి సీమిడి ఎక్కువ కారుతుంది, జ్వరం ఎక్కువ ఉంది, నా మేడం లేదు. ఏదైనా మందు ఉంటే కొద్దిగా చెప్పండి, ఇంజెక్షన్ కానీ అయినా. సో నాకు తెలుగు రాష్ట్రాల నుంచి, మన సౌత్ ఇండియా నుంచి మ్యాక్సిమం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి మెసేజ్ వస్తూనే ఉంటాయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే కొన్ని నార్త్ ఇండియా నుంచి కూడా వస్తాయి మెసేజెస్. సో దాంట్లో నాకు ఈ మధ్య కొన్ని పీపీఆర్ సిమ్టమ్స్తో ఉన్న కేసులు రిజిస్టర్ అయ్యాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోండి. ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు 50% కూడా తక్కువే ఛాన్సెస్ మిగిలేకి. 70-30% అయిపోతుంది. ఎందుకంటే పీపీఆర్ ఒక మహమ్మారి. ఇది ఆల్రెడీ మొన్న చేశాను నేను. పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోండి అని ఒక వీడియో అండ్ ట్రైనింగ్ సీజన్కి వేసుకోవాల్సినట్టు ఎట్లా అనేసి ఉంటుందండి ట్రైనింగ్ క్లియర్గా చెప్పాను. సో జాగ్రత్తగా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి సిమ్టమ్స్ ఒకవేళ మీ అనిమల్స్ లో కనిపిస్తే పీపీఆర్ అని నిర్ధారించుకొని January 26 మెసేజ్ పెట్టండి. ఇంకా అది కాక నాకు వేరే కుదరట్లేదు, డిస్కస్ చేస్తాం. అసలు పీపీఆర్ వస్తే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. ఫామ్ స్టార్ట్ చేసి ఇబ్బందులు పడే వాళ్ళు, ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనేసి నేను ఈ ట్రైనింగ్లో చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్న పొట్టేళ్ళు బ్రీడింగ్ పొట్టేళ్ళు అండి. విత్తనానికి పనికొచ్చే పొట్టేళ్ళు. కేజీ 500 రూపాయలు. మామూలుగా బ్రీడింగ్ పొట్టేళ్ళ ప్రైస్ కేజీ 600 రూపాయలు. కానీ మేము కేజీ 500 రూపాయలు తీస్తున్నాం. మీకు ఇష్టమైతే వెళ్ళి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని బరువు వేసుకొని దాని ప్రకారంగా అమౌంట్ పే చేసి తీసుకోండి. ప్రస్తుతానికైతే సేల్కి ఉన్నాయి. వ్యాక్సినేటెడ్ పీపీఆర్, హెచ్ఎస్ వ్యాక్సిన్స్ అయిపోయాయి. వీటికి టెన్షన్ ఏం లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది హై టెంపరేచర్ ఉంటుందండి. చాలామంది ఇక్కడ మోసపోతారు. ఏదో లూజ్ మోషన్స్ ఉంటే పీపీఆర్ అనుకోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్. పీపీఆర్ అటాక్ అయిన తర్వాత లూజ్ మోషన్స్ అనేటివి 3 రోజుల తర్వాత బయటపడుతుంది. ఫస్ట్ అనిమల్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది హై టెంపరేచర్. అనిమల్ టెంపరేచర్ హై అయింది అంటే జ్వరం వచ్చింది అంటే జీవం ఎలా బిహేవ్ చేస్తుంది మీరు నేర్చుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే 90% మెంబర్స్ దగ్గర థర్మామీటర్ లేదు మార్కెట్లో. జ్వరం ఎంత ఇప్పుడు ఏదో ప్రాబ్లం నాకు పెడతారు, జ్వరం ఎంత అని అడిగితే మళ్ళీ రిప్లై ఉండదు. ఇంకా కొంతమంది అయితే మా బయట మేస్తాయి సార్, ఇంట్లో ఫామ్లో ఉండవంటే ఫామ్లో ఉన్నా బయట మేసినా ఖచ్చితంగా థర్మామీటర్ అనేది ఉండాలండి. థర్మామీటర్ లేనిది అసలు ట్రీట్మెంట్ అనేది చేయకూడదు కూడా. టెంపరేచర్ హై ఉందా, లో ఉందా, నార్మల్గా ఉందా తెలుసుకున్న తర్వాత అండ్ మీరు ప్రీవియస్గా వేసుకున్న వ్యాక్సిన్స్ ఏమేమి వ్యాక్సిన్స్ వేసుకున్నారు, లాస్ట్ సీజన్ వ్యాక్సిన్స్ వేసారా లేదా, డివార్మింగ్స్ ఏమేమి చేశారని కనుక్కున్న తర్వాత కానీ మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది చెప్పకూడదు కూడా. ఎవరన్నా చెప్తున్నారు అంటే బ్లైండ్గా ఏదో వేసేసి అదేమంటారు, మొబ్బులో బాణం వేసినట్టే, తగిలితే తగిలింది లేదంటే నష్టపోయేది మీరే. కరెక్ట్ సిమ్టమ్స్ ఎవరైనా సరే మీకు చెప్పే వాళ్ళు ఉంటే, డాక్టర్స్, సీనియర్ ఫార్మర్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించండి. ఫస్ట్ అందించిన తర్వాతనే మీకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా గెస్ చేసి మెడిసిన్స్ ఇవ్వడానికి సాధ్యపడుతుంది. సో దాంట్లో ఇప్పుడు పీపీఆర్లో మనకు ఫస్ట్ మేజర్ సిమ్టమ్ వచ్చేసి హై టెంపరేచర్. అంటే 106, 107 ఇట్లా వస్తుంది అనమాట. 104 హై టెంపరేచర్ కాదు, 105ని కూడా కన్సిడర్ చేయం మనం. ఎందుకంటే మామూలుగా ఏ దాంట్లో అయినా కానీ 104, 105 అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీంట్లో తెలియాల్సింది ఏంటంటే
అది బాడీ టెంపరేచర్, నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ అనిమల్స్ అనేది కూడా చాలామందికి తెలియదు. ఎంత ఉంటే నార్మల్? 100 నుంచి 103 వరకు ఉంటే నార్మల్. 100 కన్నా తగ్గితే లో టెంపరేచర్ ఉన్నట్టు. 99, 98 ఇది చాలా డేంజరస్ ఇది. ఓకే, 100 కన్నా 103 కన్నా అబోవ్ అంటే 104, 105 అట్లా ఉంటే టెంపరేచర్ ఉన్నట్టు. 106, 107 ఇట్లా కొడుతుంది అంటే ఖచ్చితంగా అది పీపీఆర్ ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కన్నా ఒకవేళ నేను అనుకున్నట్టు నాకు రిజిస్టర్ అయిన కేసెస్ ప్రకారంగా పీపీఆర్ స్టార్ట్ అయ్యింటే మాత్రం మనకి ఈ సీజన్ మొత్తం సమ్మర్ అయిపోయేంత వరకు సతాయిస్తుందండి. ఇది ఖచ్చితంగా పీపీఆర్ మార్కెట్లో ఉంటుంది. ఎవరన్నా ఇప్పుడు పిల్లలు తీసుకున్నా మంచి హెల్దీ పిల్లలు తీసుకొని వెంటనే పీపీఆర్ వ్యాక్సిన్ వేసేసుకోండి. ఓకే, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. లేదా వ్యాక్సిన్ వేసిన పిల్లల్ని తీసుకోవడం మంచిది. మార్కెట్లో అయితే అస్సలు తీసుకోవద్దు. మార్కెట్లలో ఏం చేస్తారంటే డిసీజ్ ఉన్న ఏదైతే మెత్తగా ఉన్నాయో వాటిని ఇంట్లో పెట్టేసి హెల్దీగా బాగా యాక్టివ్గా ఉన్న వాటిని తీసుకొచ్చేసి మీకు అంటగట్టేస్తారు. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడతారు, చాలా నష్టపోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది జాగ్రత్త పెట్టుకోండి. ఫస్ట్ హై టెంపరేచర్, తర్వాత వచ్చేసి నాజల్ డిశ్చార్జ్. ముక్కులో భయంకరమైన చీమిడి ఉంటుంది. ఓకే, ఒక 3-4 ఇయర్స్ బిఫోర్ చూస్తే నాజల్ డిశ్చార్జ్ ఉండేది కాదు, ఓన్లీ హై టెంపరేచర్ మాత్రమే ఉండేది. అంటే జలుబు కనిపిస్తుంది కదా అని మళ్ళీ మీరు జలుబుకి సంబంధించిన సిరప్ వేసుకోకండి. ఇక్కడ నేను చెప్పే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, దానికి సపరేట్ వీడియో చేస్తుంది. ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే చాలా టైం లాగేస్తుంది నాకు. సో ఆల్రెడీ మన దాంట్లో యూట్యూబ్లో ఉంది ట్రీట్మెంట్ వీడియో కూడా, మళ్ళీ ఫ్రెష్గా చేస్తా ఈ ఇయర్కి. సో నాజల్ డిశ్చార్జ్, హై టెంపరేచరు, ముక్కులో భయంకరంగా జలుబు కారుతూ ఉంటుంది. ఈ 2 ఫస్ట్ చూడండి. తర్వాత చిగుళ్ళు కూడా లోపల వన్ మంత్లో సార్ 6 kg, 7 kg, 5 kg వెయిట్ వచ్చినాయి సార్. సూపర్ సార్. ఈ ఫ్యాట్ ఫ్లో, లివర్ టానిక్, కాల్షియము, పవర్ కింగ్ గోల్డ్, సో చిగుళ్ళు అవి కూడా సార్. బిఫోర్ ఇది ఆఫ్టర్ సార్ 28 kg, 27 kg, 20 kg, ఇది 20 kg. అది కూడా మీరు సార్ మీరు చెప్పిన విధంగా వాడినాం సార్. సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. నోట్లో ఈ పైన చిగుళ్ళకి పొక్కుల్లాగా రావడం అంటే ఎర్రగా అయిపోతాయి అట్లా. ఇంకోటి ఏంటంటే కాలు గెట్టెలు కూడా వీక్ అవుతాయండి, కాలు గెట్టెలు కూడా మెత్తబడతాయి. ఆ కాలు గెట్టెల పైన మీరు చూస్తే ఒక లైన్ లాగా పడి రెడ్గా ఉంటుంది అనమాట. అది రెడ్గా మారుతుంది, పింక్ కలర్లోకి మారుతుంది పండినట్టుగా. దానివల్ల జీవాలు నడవడానికి కూడా ఇబ్బంది పడతాయి. సో ఇవి మీరు సిమ్టమ్స్ మెయిన్గా ఇది స్టార్ట్ అయిన 3వ రోజుకి కానీ మీకు లూజ్ మోషన్స్ అనేటివి స్టార్ట్ అవ్వవు. మీరు లూజ్ మోషన్ స్టార్ట్ అయిన వెంటనే టెంపరేచర్ లేకపోతే అది కడుపు డిస్టర్బెన్స్ వల్ల జరిగింది తప్ప మీకు అది పీపీఆర్ వల్ల కాదు. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది అది. మేజర్గా ఈ సిమ్టమ్స్ని మ్యాచ్ చేసుకున్న తర్వాతనే మీరు దాని ట్రీట్మెంట్కి పీపీఆర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అనవసరంగా మీరు తెలుసుకోకుండా ఏదేదో యాంటీబయాటిక్లు అవి ఇవి వాడేస్తే మీకు పని చేయమ్మా. నేను చెప్పే స్టాండర్డ్గా నేను ఒక వీడియో చేసిండాను ట్రీట్మెంట్ది. దీంట్లో కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ లింక్ని కాపీ చేసి పెడతాను, ట్రీట్మెంట్ వీడియో చూడండి. మళ్ళీ ఈ ఇయర్కి కొత్తగా ఫ్రెష్గా చేస్తాను. అండ్ సిక్ అనిమల్ ఫుడ్ మేయకపోతే మనం చేయాల్సింది మీకు తెలిసిందే. రాగి జావా తయారు చేసి దాంట్లో ఎలక్ట్రాల్ పౌడర్ వేసి, లేదంటే నీళ్ళల్లో బెల్లము 20 గ్రాముల బెల్లం. నా ఫామ్లో నాకు పీపీఆర్ అటాక్ అయినప్పుడు నేను చేసుకున్న ట్రీట్మెంట్ ఇది. వాటి తాపించింది బెల్లం నీళ్ళు, 20 grams బెల్లము, 2 నుంచి 3 గ్రాములు సాల్ట్ వేసి కరిగించి తాపించుకుంటున్నా 3 పూట్ల. అది ఈక్వల్ టు సెలైన్ బాటిల్ ఎక్కించినట్లే మీరు అలా వేస్తే, అలా తాపిస్తే. అంటే అనిమల్ ఫుడ్ తీసుకోకపోతే, వాటర్ తాగకపోతే డీహైడ్రేట్ అయిపోయి ప్రాబ్లం ఇంకా ముదిరిపోతుంది అనమాట. ముదిరిపోయి ఇంకా తొందరగా చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకొని మీరు మీ అనిమల్స్ బయటికి వెళ్తే ఒక మనిషిని డెడికేటెడ్గా వాటి దగ్గర పెట్టేసేయండి ట్రీట్మెంట్ చేయడానికి.
లేదా మీరు ఉండిపోండి, మిగతాకి వేరే వాళ్ళని పంపించండి. ఎందుకంటే మనం ఉంటే మన ప్రకారంగా ట్రీట్మెంట్ చేసుకుంటాం. లేబర్ మీద డిపెండ్ అయ్యి పొద్దున్న చేసాంలే సాయంత్రం చేస్తామంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, మీరు ఎట్లా కేర్ తీసుకుంటారో అవి అట్లా తొందరగా రికవర్ అవుతాయి. ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ పీపీఆర్ అటాక్ అయ్యి అనిమల్స్ సిక్ అయ్యి మీరు ట్రీట్మెంట్ చేసుకొని ఒకవేళ వాటిని బతికించుకున్నా అక్కడి నుంచి ఒక 2-3 నెలలు అవి గ్రోత్ అనేటివి 1 కిలో కూడా పెరగవు. సో రానికుండా ఉండడానికి టీకా వేసుకొని మీరు మీ జీవాలని కాపాడుకోండి తప్ప ట్రీట్మెంట్ చేసుకొని బతికించుకుందాంలే, వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నారంటే మాత్రం మీరు ఫార్మింగ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఎందుకంటే యాంటీబయాటిక్లు, ఈ పీపీఆర్ వైరస్ ఇవన్నీ జైవాన్ని భయంకరంగా నలిపేస్తాయి. ఆ తర్వాత గ్రోత్ రావు. మామూలుగానే ఒక్కసారి ఒక యాంటీబయాటిక్ వేసినామంటే మీరు 1 నెల 2 నెలల వరకు వాటిలో గ్రోత్ మీరు చూడలేరు. రావు కూడా, అవి గ్రోత్ రావు. ఓకే, సో అందుకని ఇంకా ఇలాంటి పీపీఆర్ వైరల్ డిసీజెస్ అటాక్ అయ్యి ఇంకా మీరు జీవాలు ఇంకా బాగా ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవన్నీ వేసి అవి ఇంకా ఇదైపోయి 3-4 మంత్స్ అనేది గ్రోత్ లేకుండా పోతాయి. మీ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏ వ్యాధిలో అయినా సరే ఇంకా వ్యాధి వైరల్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి, యాంటీబయాటిక్స్, ఫీవర్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఎక్కువ వేస్తాం కాబట్టి గ్రోత్ అనేటివి రావు. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెంట్ అనిమల్స్కి పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాలంటే మినిమం 40 రోజుల పైన డెలివరీకి ఉందంటేనే వేసుకోండి, లేదంటే వేయద్దు. ఇవి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, ఎంతవరకు విన్నారో లేదో అని మళ్ళీ ఇంకోసారి వీడియోలో చెప్పాల్సి వస్తుందన్నమాట. సో బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ అనిమల్స్. నమస్తే హర్షద్ భాయ్. నేను 14 సంవత్సరాల నుండి గొర్రెలు కాస్తున్నాను. అయినా నేను ఈ మెడిసిన్ వాడినా, అనంతపూర్ వాడినా, మా సైడు పావుగూడ, పేరూరు, నాకు ఎక్కడ మంచిగా దొరుకుతుంటే అక్కడంతా తెచ్చి పెట్టిన మందులు. నీ మందులంతా వర్కౌట్ అయింటే మందులు లేవు. గొర్రెలకి ఎఫెక్ట్ లేదు, పిల్లలకి ఎఫెక్ట్ లేదు. వేరే మందులు పెడితే డోస్ ఎక్కువైతే చనిపోయేది. డోస్ తెలియక డోస్ పెట్టి చంపుకున్నాం. కానీ నీ మందుల్లో కొద్దిగా డోస్ ఎక్కువైనా కూడా ఏం పర్వాలే. ఇంత మంచి ప్రోడక్ట్ నీ దగ్గర దొరికిందని మేము అదృష్టం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది హర్షద్ భాయ్. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నీకు. చాలా బాగా ఇంత మంచి మందులు ఇస్తాం అనుకోలేదు. నా గొర్రెలన్నీ ఏం తరం కాకుండా వేసింది. అట్లా గొర్రెలు నీకు వీడియో పెట్టినా హర్షద్ అన్న, సూపర్ గా ఉన్నాయి నా గొర్రెలు. చాలా అన్న, మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మెసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న, థ్యాంక్స్ అన్న. గుడ్ మార్నింగ్ హర్షద్ భాయ్. మన హ్యూమినో బూస్ట్ 20 ml తాపటం వలన మార్నింగ్ తాపాము. మార్నింగ్ మళ్ళీ టేప్ వామ్స్ బయట పడ్డాయి. టేప్ వామ్స్ ఉన్నాయి మొత్తం. ఆ టేప్ వామ్స్ బయట పడ్డాయి. మన హ్యూమినో బూస్ట్ తాపడం వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ పని చేసింది అది. మీ సజెషన్ చాలా బాగుంది సార్. సార్ మందుల రిజల్ట్ చాలా బాగా ఉంది సార్. పుట్టిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. నేను ఈ మందులు మొదటి నుంచి వాడింటే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకుంటుంటే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ భాయ్. మీ వల్ల మంచి రేటు పోయినాయి మా పిల్లలు. అట్టే చూస్తూనే ఎత్తుకుని వెళ్ళిపోయినాయి మా పిల్లల్ని.